హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనం ఒక టార్గెట్ పెట్టుకోబోతున్నాం అనమాట. ఏంటంటే 365 డేస్ వీడియోస్ మనం అప్లోడ్ చేయబోతున్నాం. ఇప్పటికి 11 డేస్ అయిపోయిందనమాట. 11 డేస్ కంటిన్యూగా వీడియోస్ వచ్చాయి. ఎవరు ఎవరు చూడలేదో చూసేయండి. 11 డేస్ వీడియోస్ వచ్చాయి కంటిన్యూగా. ఎందుకంటే నాకు బిగ్ బాస్ టైం అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయిందనమాట. ఏంటి కంటిన్యూగా వీడియోస్ చేయడం. నేను బిగ్ బాస్ టైం అప్పుడు 7 షార్ట్ వీడియోస్, అది కూడా 1 మినిట్ షార్ట్ వీడియోస్ 7 చేసేవాడిని అనమాట. దాని తర్వాత ఒక లాంగ్ వీడియో వదిలేవాడిని. అది ఒక 5 మినిట్స్ 4 మినిట్స్ వీడియో ఉండేదన్నమాట. టోటల్ నేను 11 మినిట్స్ 12 మినిట్స్ వీడియో చేసేవాడిని. షార్ట్స్ ఇంకా వీడియోస్ కలిపి 11 మినిట్స్ 12 మినిట్స్ వీడియో చేసేవాడిని అనమాట. అయితే అలవాటు అయిపోయి డైలీ వ్లాగింగ్ చేసేవాడిని. డైలీ అంటే వీడియోస్ వదిలేవాడిని. మనకి కంటెంట్ దొరికేటప్పుడు వదిలేవాడిని. దాని తర్వాత ఇప్పుడు మనకు కంటెంట్ లేదు కాబట్టి మనమే కంటెంట్ని తయారు చేసుకొని మనం వాగాలన్నమాట. అంటే మాట్లాడాలి. నాకు ఇప్పుడు ఎలాగ మాట్లాడడం అలవాటు అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ చూడండి, వన్స్ మనకి మాట్లాడడమే కష్టం. ఏ టాపిక్ మీద మాట్లాడాలి మనం? అదే కదా కష్టం. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయిందనమాట. ఏదో టాపిక్ దొరుకుతుంది, మనం మాట్లాడొచ్చు అని అలవాటు అయిపోయింది. అదే నేను ఒక కంటెంట్ సృష్టించుకొని మాట్లాడబోతున్నాను అనమాట. అయితే 365 డేస్ వీడియోస్ వస్తాయి. బిగ్ బాస్ టైం అప్పుడు 7 షార్ట్ వీడియోస్, 1 లాంగ్ వీడియో కన్ఫర్మ్. బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అయితే అది మ్యాటర్. అయితే చూద్దాం మరి కంటెంట్ పనికి వస్తుందో పనికి రావో మనం చూద్దాం. ఇప్పటికైతే లాంగ్ వీడియోస్, అప్పుడప్పుడు ఒక్కొక్క షార్ట్ వీడియోస్ వదులుతాను. ఇప్పుడైతే ఓన్లీ లాంగ్ వీడియోస్ వస్తాయి. షార్ట్ వీడియోస్ అంతలాగా రావు. ఎందుకంటే మనకు కంటెంట్ ఉంటేనే షార్ట్ వీడియోస్ వదలగలం, కానీ కంటెంట్ ఏంటి లేకపోతే ఏం చెప్తాం మనం షార్ట్ వీడియోస్లో? ఏం చెప్పలేం. అందుకే లాంగ్ వీడియో ఒకటే రాబోతుంది. ఆ లాంగ్ వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆ లాంగ్ వీడియోని. ఇప్పుడు దాకా 11 వీడియోస్ వచ్చాయి. ఆ 11 వీడియోస్ కూడా చూడండి అన్నమాట. బాగుంటాయి. మనం చెప్పే విధానం బాగుంటుంది అన్నమాట. మనకు అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిపోతే మంచిదే. మాట్లాడడం అలవాటైతే మంచిదేగా. ఏదో ఒకటి చెప్పొచ్చు వీడియోస్ చేసి. సైలెంట్గా కూర్చునే బదులు మనం ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు కదా, ఒక ఇంపాక్ట్. కంటిన్యూ అవ్వండి. అది మ్యాటర్ అనమాట. కలద్దలు తీసేటంటే తీసాను అనమాట. ఎందుకంటే నేను వీడియో చేసినప్పుడు సడన్గా నాకు ఒక కాల్ వచ్చిందనమాట. ఈ పండుగ టైంలో యాక్చువల్గా పని ఉండదు. మనకు సడన్గా కాల్ వచ్చింది కాబట్టి మనం సరదా పడిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు ఆ పని నుంచి వస్తున్నాం అనమాట. మనం వానరం కదా, వదలకూడదు. మనకు వచ్చిన విద్య మనం ఫస్ట్ చేసేయాలి. దాని తర్వాత సెకండరీ పార్ట్ అనమాట ఇది, వీడియోస్ చేయడం. అయితే మన టార్గెట్ ఏంటంటే 365 డేస్ వ్లాగ్స్, వీడియోస్, అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్. అది మన టార్గెట్ అనమాట. మన టార్గెట్ మనం చేయగలమో లేదో కింద కామెంట్ చేసేద్దాం. చేస్తాను నేనైతే. చూడండి, మాట్లాడినాను వచ్చినాడు ఎలాగైనా మాట్లాడతాడు అనమాట. ఏదో టాపిక్ మాట్లాడతాడు. అలాగా ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు అయిపోద్ది. 6 నిమిషాలు చాలదా? ఒక వీడియో 6 నిమిషాలు చూడరా వాళ్ళు? చూస్తారు కదా. చూస్తారంటే మన ప్రయత్నం మనది. మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకేంటి, అది మ్యాటర్ అనమాట. అయితే 365 డేస్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి నుంచి ఏంటి, ఆల్రెడీ కంటిన్యూ అయింది. మీకు చెప్పడం లేట్ అయిపోయింది అనమాట. అది మ్యాటర్. కంటిన్యూ అవుద్ది. అయితే ఇక్కడితో మన ఈరోజు బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.